వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు నోటీసులు ఇచ్చారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఆయన ఇంటికి వచ్చి ఈ నోటీసులు అందించారు. 2024 మార్చిలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. దీనిపై విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. వ్యూహం సినిమా రిలీజ్ టైం లోపు తనకు బెదిరింపులు వచ్చాయని, తనను బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో అప్పటి ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని కోరారు. 2024 మార్చి చివరిలో స్వయంగా డీజీపీని కలిసి ఆయన ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లాలో కూడా ఆర్జీవీపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఫోటోల్ని మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేశారని టీడీపీ నాయకులు ఎన్ రామారావు తుళ్లూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే మరోవైపు శ్రీరెడ్డి మీద కూడా ఫైర్ అవుతున్నారు టీడీపీ శ్రేణులు. శ్రీరెడ్డి మాత్రం ముందు జాగ్రత్తగా కూటమికి క్షమాపణలు చెప్తూ వీడియో రిలీజ్ చేసింది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ వంగలపూడి అనితపై దుర్భాషలాడుతూ గతంలో చేసిన సోషల్ మీడియా కామెంట్స్ మీద ఇప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళా సభ్యులు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలకు డిమాండ్ చేస్తూ రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొనతాల రత్నకుమారి, చెన్నా సత్యవతి, ఎడ్రంశెట్టి ఈశ్వరి, కె వసంత ఫిర్యాదు అందించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. మరి శ్రీరెడ్డికి కూడా నోటీసులు ఇస్తారా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఎందుకంటే శ్రీరెడ్డి ఇప్పుడు చెన్నైలో ఉంటోంది. మరి ఆమెను పిలిపించి నోటీసులు ఇస్తారా లేదంటే క్షమాపణ వీడియో పెట్టేసింది కాబట్టి వదిలేస్తారా అనేది చూడాలి.